రాబో లోకమును ఆయన తన దూతలకు లోపరచలేదు. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. సర్వాధికారి కృపల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలం అంతా నీ మహాకృపలో మమ్మల్ని కాచి భద్రపరిచి సజీవులుగా మరి ఒకసారి తండ్రిలో నీ సన్నిధిలో తండ్రి పరలోపు గౌడిగా పిలువచ్చిన నీ మందిరామంలో చేర్చబడిన ప్రభా, ఈ 4 దినాల ధ్యాన కూడికల్లో మరి సమయంలోనైనా ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడడానికి, ఆహరించబడడానికినైనా అయ్యా నీ పాదాలు ఎత్త నిలబడి ఆశ్రమం కనిపెట్టినట్టుగా నీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. నీ సన్నిధిలో నిలబడి నేను కొట్టివేయండి, మరియు చేయంతనైనా అయోగ్యుని, అల్పుని, అజ్ఞాని, యోగ్యత అర్హత లేనివన్న ప్రభా, కేవలం నీ కొరకు ఒక బూరుగా పాత్రగా మాతో నిలబడిగా నేను మరుగు చేసి ఈ రాత్రి కావాల్సిన మీ చెల్లెని మెలసి మీరు మాట్లాడి మీ నామని ఇంటిని మహిమపరచుకొని మా రక్షణ త్వరలో రానైనా ప్రభు నేస్తున్నాంలో ఈ చిన్న ప్రార్థన విడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన మరి ఈ దినం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. 5 నుంచి 9 వచనాలు. గడిచిన దినాన హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం శనివారం జ్ఞాపకం చేసుకున్నాం. విలీన సంగతులను విడిచిపెట్టి కొట్టుకున్నట్లు మరి విశేషమైన జాగ్రత్తని కలిగి ఉండండి అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు అంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. మరి రేపు దినాన 10 నుంచి 18 వచనాలు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ 5 నుంచి 9 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకము ఆయన తన దూతలకి లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢంగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. ఈరోజు ధ్యానం ఏంటంటే మనం హెబ్రీ పత్రిక ప్రారంభం నుంచి ఏం మాట్లాడుకుంటున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆది నుంచి ఉన్నవాడు, సృష్టికర్తగా ఉన్నవాడు, త్రిత్వంలో ఒకటిగా ఉన్నవాడు, దేవుని చేత కుమారుడిగా పంపబడ్డవాడు, పిలవబడ్డవాడు. ఆయన దేవదూతల కంటే చెప్పాలి, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. నెక్స్ట్ ప్రవక్తల కంటే శ్రేష్టమైన వాడు లేదా గొప్పవాడు అని మొదటి అధ్యాయం నేర్చుకున్నాం. 2వ అధ్యాయం ప్రారంభంలోకి వస్తే ఏమైందంటే ఆ యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు, ప్రవక్తల కంటే శ్రేష్టమైన వాడు. కాబట్టి ఆయన మన మధ్యకు వచ్చి చెప్పిన మాటల్ని, సంగతులు ఏం చేయాలి? విడిచిపెట్టుకుని పోకుండా విశేషంగా వాటిని మీరు పట్టుకోండి, లేకపోతే ఆ మాటల్లో మీరు నిలబడండి, లేకపోతే గొప్ప రక్షణ ఏమవుతాం మనం కోల్పోతాము అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ వచ్చాడు. మరి 5 నుంచి 9 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే ఎంత గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి ఆయన ఏ విధంగా ఇచ్చాడు అంటే చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్టు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడ్డాడు. ప్రవక్తల కన్నా గొప్పవాడు, దూతల కన్నా గొప్పవాడు, సృష్టి మొత్తాన్ని నిర్మించిన వాడు, దాన్ని నడిపిస్తున్నవాడు, సమస్తాన్ని కలుగు చేసిన వాడు, మనందరికీ రక్షణ అనేది ఇచ్చినవాడు. ఈరోజు ఆయన గురించి మాట్లాడితే ఏమన్నంటే అంత గొప్పవాడైన క్రీస్తు ఎలా కనబడుతున్నాడట? తక్కువవానిగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడ? తక్కువవానిగా కనబడుతున్నాడు. తక్కువవానిగా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కనబడ్డారు తక్కువవానిగా? ఈ లోకంలోనికి ఆయన మానవుడిగా వచ్చినప్పుడు, శరీరధారిగా ఈ లోకానికి చుచ్చి 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆ 33 సంవత్సరాలు మానవుడిగా బ్రతికి కాలంలో ఆయన తన్ను తాను ఎలా కనబరుచుకున్నాడంటే దూతల కంటే చెప్పాలి, దూతల కంటే తక్కువనిగా చేసుకుని లోకంలోకి వచ్చి ఒక మానవుడిగా జీవించి మనందరికీ ఏమి ఇచ్చాడంటే గొప్ప రక్షణ ఇచ్చాడు. హెబ్రీ గ్రంథ పరిచయం ఏం చేస్తున్నాడంటే ఎంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశాడంటే తన్ను తాను ఏం చేసుకున్నాడైనా తక్కువనిగా చేసుకున్నాడయ్యా
అయితే అలా తక్కువ వారిగా చేసుకుని లోకానికి వచ్చినా కూడా ఆ తక్కువలో కూడా ఆయన ఎలా బ్రతికాడంటే శ్రేష్టమైన వాడిగా బ్రతికాడు. ఎలా బ్రతికాడట? తక్కువ వాడిగా చేసుకుని వచ్చినప్పటికీ కూడా ఆ మానవుడిగా జీవించినంత కాలంలో కూడా ఆయన ఎలా జీవించాడంటే మానవులందరికంటే శ్రేష్ఠుడిగా జీవించాడు. అంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్న అంశం ఏంటంటే మానవుడిగా జీవించిన క్రీస్తు మానవులందరికంటే చెప్పాలి గొప్పవాడా కాదా? గొప్పవాడై ఉన్నాడు అనే అంశాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రతి మాటని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము జాగ్రత్త. మనం మాట్లాడుకుంటున్నాం దేని గురించి చెప్పాలి? రాబోవు లోకాన్ని గురించి. మనం మాట్లాడుకుంటున్న రాబోవు లోకాన్ని దేవుడు ఎవరికి ఇవ్వనన్నాడట? దూతలకి ఇవ్వను అన్నాడు. అంటే వారికి లోపర్స్ అంటే అర్థం ఏంటి? వారికి నేను స్వాధీనము చెయ్యను అంటున్నాడు. అంటే మనం మాట్లాడుకోబోతున్న లేకపోతే రాబోతున్న లోకాన్ని నుంచి మాట్లాడుతూ ఆ రాబోతున్న దాన్ని నేను దూతలకు ఇవ్వను కానీ ఎవరికి ఇస్తాట? ఆయన కుమారుడికి ఇస్తాను అంటున్నాడు. ఓకే, రాబో లోకం నుంచి మాట్లాడుతున్నాం. మరి ఆ గ్రంథం రాయబడినప్పుడు ఈ లోకం మరి ఎవరి అధికారం ఇవ్వబడ్డది చెప్పాలి? రాబో లోకాన్ని దూతకి ఇవ్వనన్నాడు ఆయన. మరి ప్రస్తుతం లోకానికి అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు ఆయన? అమ్మా ఎవరికి ఇచ్చాడు చెప్పండమ్మా. ఆయన అంత రాబో లోకాన్ని నేను దూతకి ఇవ్వను అన్నాడు ఆయన. సరే ఇవ్వద్దయ్యా, ఎవరికో ఇచ్చుకో నీ ఇష్టం. మరి ఇంతకీ ఇప్పుడున్న లోకాన్ని ఎవరికి ఇచ్చావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడునది శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత జాగ్రత్త ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోనూ. ప్రస్తుతం ఉన్న లోకాన్ని ఎవరికి ఇచ్చాడైనా చెప్పండి? ఎవరికి ఇచ్చాడైనా? వాళ్ళు దూతలే కదండి. మళ్ళీ వాళ్ళు కూడా ఎవరు? పడిపోయిన దూతలే. అందుకే అక్కడ ఏమంటే నేను రాబోయే లోకాన్ని దూతలకి ఇవ్వను అంటే ఇప్పుడున్న లోకానికి ఎవరు ఇచ్చాడైనా చెప్పండి? దూతలకి ఇప్పుడున్న లోకాన్ని ఇచ్చాడు. కానీ రాబోయే ఆ లోకాన్ని మాత్రం నేను ఎవరికి ఇవ్వబోతున్నాను? నా కుమారుడికి ఇస్తున్నాను. అయితే ప్రస్తుతం ఉన్న ఈ లోకము ఎవరి చేతిలో ఉంది అంటే అపవాది చేతిలో ఉంది. అందుకే కదా యేసుక్రీస్తు వారిని మరి ఆ పట్టణమంతా చూపించి ఏమన్నాడయ్యా? ఈ రాజ్యం మహిమంతా చూసావు కదా, ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేయాలి? నా కాలికి బ్రొక్కు. అంటే రాజ్యం అంతా ఎవరి చేతిలో ఉంది చెప్పలే? జాగ్రత్త. మరి లోకమంతా ఇప్పుడు ప్రస్తుతం ఎవరి చేతిలో ఉందట? అపవాది చేతిలో ఉంది, దురాత్మశక్తుల చేతిలో ఉంది, పడిపోయిన దేవదూతలకి అధికారం. కానీ రాబోయే లోకాన్ని మాత్రం నేను ఎవరికి ఇవ్వబోతున్నానంటే దూతలకి ఎవరికి ఇస్తాట? నా కుమారుడైన క్రీస్తుకి ఇవ్వబోతున్నానని ఆ వచనం రాస్తున్నాడు. చదవమ్మా హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒకడు ఒక చోట ఎలాగ రాశాడట? ఎందుకు ఒక్కడు ఎవరు? అమ్మ ఆదమ్మ. ఒకడు ఒక చోట ఎలాగ రాశాడట? ఎవరా ఒక్కడు? అక్కడ చదివేస్తే బెటర్ కదా, మళ్ళీ ఇక్కడ చదవడం అవసరం అంటారా? కీర్తన రాసిన గ్రంథము 8వ అధ్యాయం. కీర్తన రాసిన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనాలు. ఒకరు హెబ్రీ పత్రిక చూడండి, ఒకరు కీర్తన చదవండి. చూడమ్మా చదవమ్మా. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? నువ్వు దేవుడి కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసిందివి. మహిమా ప్రభావంతో వాడికి ఏం తెలియజేస్తున్నావు? కిరీటాన్ని ధరింపచేసి ఉన్నావు. కిరీటాన్ని. ఈ వాక్యాన్ని ఎక్కడ తీసుకొచ్చినప్పుడు భక్తుడు కీర్తన గ్రంథంలో రాయబడిన అంశాన్నే ఇక్కడ మళ్ళా ప్రస్తావిస్తున్నాడు. అయితే చాలా జాగ్రత్త వెళ్దాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. దేవుడు యేసుక్రీస్తు వారు
మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, బాగానే ఉంది. ఆయన మానవుడిగా ఈ లోకానికి రావడానికి ముందు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉండబోతున్నాడు చెప్పాలి. ఈ సృష్టి ప్రారంభంలో ఆయన ఎలా ఉన్నాడట? యోహాను సువార్త 1:1 ఏమంటుంది? ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే, ఆ వాక్యమే శరీరానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆదియందు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16 15-16 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఎలా ఉన్నాడట? అంటే ఈ సమస్తము నిర్మించబడడానికి ముందుగానే ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. చదవమ్మా. ప్రధానమైన సర్వమును ఆయన యందు చూడండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభ స్థితి ఏంటయ్యా అంటే సృష్టికర్తగా ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, సమస్తాన్ని ఏం చేశాడు? ఆయనే నిర్మించాడు. ఇది ప్రారంభ స్థితి. మరి చివరి స్థితి ఏంటి అంటే ఇందాక చెప్తాడు కదా, రాబోవు లోకము, రాబోవు కాలంలో ఈ స్థితి ఏంటి? ప్రకటన గ్రంథము 11:15 వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు ఆయన క్రీస్తు 7వ దూత బోర వేయగానే మొత్తం సమస్త రాజ్యాలు ఎవరి రాజ్యం అయిపోతుందట? ఎవరి రాజ్యం అంటే ఆదిలో ఆయన ఎలాగున్నాడో అంతములో కూడా ఎలా ఉండబోతున్నాడు ఆయన. అదే విధంగా సమస్తాన్ని పరిపాలించే రాజుగా, సృష్టికర్తగా, నూతన ఆకాశాన్ని నూతన భూమిని సృష్టించే మరొక సృష్టికర్తగా ఆయన రాబోతున్నాడు. అంటే ప్రారంభంలో ఆయన ఏ దైవత్వాన్ని అయితే కలిగి ఉన్నాడో రాబో అంతములో కూడా అదే దైవత్వాన్ని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. ఇది ప్రారంభము. ఇది మరి మధ్యలో ఏం జరిగింది అంటే చదవండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం 2:5. తొమ్మిదవ చదివమ్మా. 9 చదివి. దూతల కంటే కొంచెం ఏమయ్యాడట? తక్కువ వాడిగా చేయబడ్డాడు. మనుషులందరి కొరకు ఆయన ఏమైపోయాడండి? తన్ను తాను తక్కువ వాడిగా చేసుకొని ఈ మధ్యకాలంలో ఆయన ఎలా వచ్చాడంటే భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. సృష్టికర్తగా ఆయనకు మించిన యోగ్యుడు ఎవరు లేరు. రేపు రాబో కాలంలో ఆయనకి మించిన యోగ్యుడు ఎవరు లేరు. ఎందుకంటారా? ఆ పరలోకములో రాబోయే కాలంలో ఆ రెండవ రాకడలో ఆయన సమస్తాన్ని తన చేతిలో తీసుకున్న తర్వాత అప్పుడు కూడా ప్రవక్తలు ఆయన ఆరాధిస్తారు, దేవదూతలు ఆయన ఆరాధిస్తారు, ఎత్తబడిన మానవులందరూ కూడా ఏమవుతారని ఆరాధిస్తున్నారు. అంటే ఆయన ప్రారంభంలో కూడా ఆయన సృష్టికర్తగానే ఉన్నాడు, అంతంలో కూడా ఎలా ఉన్నాడు? ఆయన సృష్టికర్తగానే. కానీ మధ్యకాలంలో ఏం చేయాడంటే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడండి. మానవుడిగా లోకానికి వచ్చాడు. ఆయన తన్ను తాను తక్కువ చేసుకొని ఎవరి కోసం వచ్చాడట? మనుషులు అందరి కొరకు వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు ఆయన? మనుషులు అందరి కొరకు వచ్చాడు. ఆయన లోకానికి మనిషిగా వచ్చి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి సుమారుగా 33 సంవత్సరాలు బ్రతికి ఆయన ఏం చూపించాడంటే ఈ భూమి మీద నిర్మించబడిన, సృష్టించబడిన మానవులందరికంటే శ్రేష్టమైన వాడుగా, గొప్పవాడుగా తను తాను ఏం చేసుకున్నాడైనా నిరూపించుకున్నాడు. ఆయన తక్కువ వాడిగానే వచ్చాడు. అక్కడ దేవదూతల కంటే ఆయన ఏమిపడట? ఎవరికన్నా తక్కువ? అసలు దేవదూతలతో ఆరాధింపేవాడు ఎవరు? ఆ దేవదూతల కంటే తక్కువ వాడిగా భూమి మీదకి వచ్చాడట. అలా వచ్చి ఆయన చేసిన పని ఏంటి అంటే
ఆయన ఈ లోకంలో జీవిస్తూ అందరికంటే శ్రేష్టమైన వాడిగా పేరుని పొందుకున్నాడు. ఒక మాట చెప్పాలి, జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కానీ, లేకపోతే యేసుక్రీస్తు యొక్క చరిత్ర తెలిసిన ఈ ప్రపంచంలో ఉన్న ఏ మతమో ఏ జాతి వాళ్ళైనా సరే యేసుక్రీస్తుని ఒక్క మాట అనరండి. ఏ మతములైనా సరే, వేరే ఏ మతస్థులైనా సరే, యేసుక్రీస్తు జీవిత చరిత్ర చూసిన ఎవ్వరు యేసుప్రభువుల మాట అనరు. గాంధీ గారు అంటారు, నాకు క్రీస్తు అంటే ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డిడ్ంట్ లైక్ క్రిస్టియన్స్. నాకు క్రైస్తవులు అంటే ఇష్టం లేదు, కానీ క్రీస్తు అంటే నాకు ఇష్టం అంటాడు ఆయన. స్వామి వివేకానంద దగ్గర అమెరికా వెళ్ళిందంటే అక్కడ మాట అంటాడు ఆయన, నేను కానీ ఆయన కాలంలో కానీ బ్రతుకుంటుంటే నా రక్తముతో ఆయన పాదాల, కన్నీరుతో ఆయన పాదాలు ఏం చేసేవాడు, నేను కడిగేవాడు. ఆయన వంటి వాడు ఇంకొకటి భూమి మీద లేదు అంటారు. ఎందుకంటే ఆయన మానవుడిగా ఆయన జీవించిన జీవితాన్ని ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెయ్యతే వేరెట్టి చూపించలేని విధంగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన పరలోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించినంత కాలం కూడా అందరూ కూడా ఆయన జీవితాన్ని చూసి చెప్పే మాట ఏంటి తెలుసా, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు. ఎందుకు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం పెట్టారు క్యాలెండర్లో చెప్పాలి. మన క్యాలెండర్ ఉందా? క్యాలెండర్లో ఏం రాస్తారండి చదువుకునే పిల్లలు? క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారంటే 1 AD 1లో పుట్టాడు ఆయన. అంటే క్యాలెండర్ కైసరయుక్తు వలన ఏమైంది, ప్రజాసంఖ్య రాయబడ్డది అన్నారు కదా. ఆ తర్వాత కాలాన్ని రెండుగా విభజించాలంటే యేసుక్రీస్తు కన్నా ముందు ఎవరు పుట్టారో తెలుసా? బుద్ధుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? అశోకుడు ఉన్నాడు. అశోక్ కదా, ఎవరైనా అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని జయించిన రాజు. ఆయన రోమాలో పెద్ద పెద్ద చక్రవర్తి ఉన్నారు. నీరో చక్రవర్తులు ఉన్నారు. అలెగ్జాండర్ లాంటి గ్రీకు రాజు ఉన్నాడు. అందరూ ఇష్టపడి లేకపోతే ఒక మంచి బోధగా చూస్తే బుద్ధుడు ఉన్నాడు. ఆ తర్వాత మహమ్మద్ వచ్చారు. ఆ కాలంలో చాలా మంది వచ్చారండి. కానీ ఆ కాలాన్ని విభజించాలన్నప్పుడు అందరూ ఆలోచిస్తే ఏమైంది తెలుసా, యేసుక్రీస్తు కంటే గొప్పోడు ఎవడూ లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో లోపం ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదంతా బాగుందనే వ్యక్తి ఎవరు లేరు. కానీ అన్ని విషయాల్లో కూడా సరైన వాడుగా ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తు వారు అని చెప్పి అప్పుడు అందుకే ఏం చేయాలంటే ఆయన జన్మించిన కాలాన్ని ఆధారంగా తీసుకుని క్రీస్తుకి ముందు క్రీస్తుకి తర్వాత, అంటే లోకమంతా ఏం అంగీకరిస్తుందంటే ఈ భూమి మీద పుట్టిన మానవులందరిలో కల్లా అతి శ్రేష్టమైన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని క్రైస్తవులుగా మనం చెప్పడం కాదండి, అందరూ ఆ మాటలు అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ విధంగా మన ప్రభు ఈ లోపల ఏంటంటే ఆయన జీవిస్తూ వచ్చాడు. చూడండి, సర్వ సృష్టిని నిర్మించిన వాడు, రాబోయే కాలంలో సర్వ సృష్టిని పరిపాలించిన వాడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవిస్తున్న విధానము, మానవుడిగా వచ్చిన తర్వాత జీవించిన విధానము ఎంత గొప్ప జీవితం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వంటి వాడు ఇంకొకరు భూమి మీద లేనట్టుగా జీవించాడు. అందుకే మానవులందరిలో కూడా సరైన వాడు లేదా గొప్పవాడుగా మానవుడిగా పేరు పొందిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తక్కువ వాడుగా చేయబడినప్పటికీ కూడా ఆయన మానవుడిగా జీవించినంత కాలము కూడా అందరి చేత మన్నలు పొందుకున్నాడు. కారణం ఏంటి? ఆయన ఎలా జీవించాడు, ఎందుకు ఆయన మానవుడిగా శ్రేష్ఠుడిగా పిలువబడ్డాడంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. లోకములో ఉన్న వారిని ఏం చేశాడట ఆయన? చెప్పాలి, ఏం చేశాడట? ప్రేమించెను. ఎంతవరకట? అంతం వరకు అన్న మాట దగ్గర ఫుట్ నోట్ ఉంటుంది, నెంబరు కింద చూడడం ఏముంది అంతవరకు అంటే
అంటే ఎంత? సంపూర్ణముగా ప్రేమించెను. సంపూర్ణంగా ప్రేమించెను. ఎందుకు యేసుక్రీస్తు వారు మానవుల్లో అతి శ్రేష్ఠుడిగా ఉన్నాడంటే ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి. ఆయన అందరినీ ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు. ప్రేమించడం వేరు, సంపూర్ణంగా ప్రేమించడం. చూడండి, ఆయన అందరినీ ప్రేమించాడా, కొందరిని ప్రేమించాడా? చెప్పాలి. ఎలా చెప్తాను అందరిని ప్రేమించాడని? అమ్మా, ఆయన మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడా, కొందరి కొరకే ప్రాణం పెట్టాడా? అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి తన శిష్యులతో అన్నాడయ్యా, మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తని ప్రకటించండి. ఆయన అందరినీ ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే అంతం వరకు, అనగా సంపూర్ణంగా ప్రేమించాడు. సంపూర్ణంగా అంటే అందరి కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టే ఆయన అందరికంటే ఎలా ఉన్నాడంటే యోగ్యుడిగా ఉన్నాడండి. ఆయన ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఇంకొకరు ఎప్పుడు కూడా ప్రేమించలేదట. అంతగా ఆయన ప్రేమించాడు. ఆయన అపహాస్యం చేస్తున్నారు, ఆయన చీట్లు వేస్తున్నారు, ఎన్నో మాటలు అంటుంటే ఆయన చెప్పే మాటలు సార్, తండ్రి చెప్పాలి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించు. అంటే ఇలా ప్రేమించే వారు కూడా ఉంటారంటే ఆయన తప్ప ఇంకెవరు ఈ భూమి మీద లేరు. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయే గడి వచ్చిందని తెలిసాట. ఆయన ఏం చేయడట? ఆయన అందరినీ ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు. అందరి కొరకు ఏం చేయడంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు ఆయన మనిషిగా వచ్చాడంటే తన ప్రేమని అందరికీ చూపించడానికి. ఆయన చూపించిన దానిని బట్టి ఆయన అందరికన్నా గొప్పవాడిగా ఉన్నాడు. చూడండి, ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాలు చదవమ్మా. మనల్ని ఏం చేస్తున్నాడట? మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించు వానికి మహిమ ప్రభావాలు యుగయుగములు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడంటే ఆయన రక్తము వలన మనందరం ఏమవ్వాలట? విమోచింపబడాలి. అందరినీ ప్రేమించాడు ఆయన. భూమి మీద పుట్టిన వారందరినీ ప్రేమించేవారు. ఆయన ప్రేమను గుర్తించిన వారందరూ ఆయన దగ్గరికి వచ్చారు. గుర్తించలేని వారు ఏమయ్యారు? ఇంకా దూరస్తులుగా ఉన్నారు. కానీ ఆయన ప్రేమ అయితే ఏకపక్షంగా లేదు. ఆయన అందరినీ ప్రేమించారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాలు. నీతిమంతుల కొరకు సైతము. చూడండి, ఒక మంచోడు కోసం ఏమైనా ప్రాణం పెట్టామంటే అర్థం ఉంది కానండి అని అంటున్నాడు అన్నమాట. చదవమ్మా. ఒకవేళ మంచోడు కోసం ఎవడైనా ప్రాణం పెట్టచ్చేమో, కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేయడం? మన కోసం ప్రాణం పెట్టాడు. అంటే ఒక మంచివాడి కోసం, సరైన వాడి కోసం కూడా ప్రాణం పెడతాడేమో, కానీ ఏ యోగ్యత లేని వాడిని ప్రేమించి వాడి కోసం కూడా ప్రాణం పెట్టాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. అలా ప్రేమించే వారు ఈ లోకంలో ఎవరు లేరండి. చూడండి, ఎంతమంది రాజకీయ నాయకులైనా ఎవరైనా క్రిస్మస్ గట్ట వస్తే యేసు గురించి అన్ని మంచి మాటలు చెప్తారు. చెప్పండి, వాళ్ళు నిజంగా మర్చిపోతే మన గురించి చెప్పరు, కానీ యేసయ్య గురించి మంచి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన ఎంత మంచి ప్రేమ స్వరూపుడండి. ఆయన యేసుక్రీస్తు ఎంత ప్రేమను చూపించాడని అంటారు లేదా? ఎందుకంటే లోకమంతా ఆయన ప్రేమని చూసింది. ఆయన అంగీకరించుకోవచ్చు, కానీ క్రీస్తు ప్రేమలో లోపాన్ని వెతికేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. అంత గొప్ప ప్రేమను చూపించాడు ఆయన. ఆ శిలువలో మరణం అయ్యేంత వరకు కూడా ఆయన ఏం చేశాడంటే ప్రేమని చూపిస్తూనే వచ్చాడు. కాబట్టి ఆయన మానవుడిగా తను జీవిస్తూ ప్రపంచం అంతటిని గెలుచుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చూపిన ప్రేమ. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. యోహాను 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు ఏం చేసినట్టయినా కైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం నేనేం చేసిన అక్కడేసేయా, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నాను. అంటే నా తండ్రి చెప్పిన ప్రతి మాటకి
చూపించాను. విధేయత చూపించాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న ఇంకొక అద్భుతమైన లక్షణం, అందరినీ ఆకర్షించే లక్షణం ఏంటి తెలుసా? ఆయన చూపించే విధేయత. ఆయన పరలోకపు తండ్రి చెప్పిన ప్రతి మాటని కూడా ఆయన భూమి మీద ఏం చేశాడంటే నెరవేరుస్తూనే వచ్చాడు. ఆయన ఆఖరిగా గెస్సిమేనే తోటలో ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే నా ఎల్లా జరిగించుము. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆయన ఎంతగా విధేయత చూపించాడో చూడండి. ఫిలిప్పీ 2:7-8. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తన్ను తానే ఏం చేసుకున్నాడట? రిక్తుడిగా చేసేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా విధేయత చూపి ఉన్నాడు. తండ్రికి ఆయన చూపించిన విధేయత తెలుసా? మరణము పొందునంతగా. తండ్రి తను ఎంత గాయపరచాలనుకున్నాడో అంత గాయాన్ని అనిపించడానికి కూడా ఆయన ఏం చేయడైనా తల చెప్పండి. ఎంతగా యేసు ప్రభుని సిలువెక్కించి యేసు ప్రభుని గాయపరిచింది ఎవరు? రోమ సైనికుల తండ్రి? చెప్పండి. రోమ సైనికుల. ఆయనకు అంత ధైర్యం ఉందా ఆయన వినిపించేయాలంటే? తండ్రి ఆ దేశంలో తండ్రి మాట అంటాడండి, ఆయన చిత్తం లేదేకుండా మన కనుగుడ్డుని కూడా మనం, మీరెవరు జాతర నువ్వు నన్ను నమ్మిన పెట్టవి, నీ కనుగుడ్డు కొట్టాలంటే నా పర్మిషన్ ఉండాలన్న దేవుడు తన కుమారుని కొట్టినాడంటే అర్థం కాదు. పర్మిషన్ ఉన్నట్ట లేదంట? చెప్పడమ్మా, చూద్దామా మాట, అద్భుతమైన మాట. ఆయన అంటున్నాడు, ఆయన ఎంతగా తన తండ్రికి విధేయత చూపించాడంటే మరణమౌనంతగా ఆయన విధేయత చూపించాడట. అయ్యా కొడుతున్నారు, రక్తం కారు పడుతుంది, హింసింపబడుతున్నాడు, అయినా విధేయత చూపిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఇది నా తండ్రికి ఇష్టమాయను, నా తండ్రిని కోరుకున్నాడు కాబట్టి ఆయన మాటకి నేను ఏమవుతున్నాను? విధేయత. చూద్దామా? యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం, యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట చాలా అద్భుతమైన మాట అండి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇప్పుడు చెప్పండి, ఈయన నలగొట్టడానికి ఎవరు ఇష్టమట? తండ్రికి. ఇప్పుడు తండ్రికి ఇష్టమైతే కొడుకు ఏం చేయాలి? పాటించాలే లేదా? ఆ విధేయత చూపించాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చూపించినంత విధేయత ఈ భూమి మీద ఎవరు చూపించారు? ఎందుకంటే ఆయనలా ఘోరమైన మరణాన్ని అనిపించిన వారు ఎవరు లేరు కాబట్టి. అంతటి మరణాన్ని సైతము, ఆ మాటలు అక్కడైనా ఆయన మరణమందునంతట్టుగా ఆయన విధేయత చూపించాడు. ఎందుకు చూపించాడంటే ఆయన నలగగొట్టుబడ్డ యెహోవాకి ఇష్టమైన స్వరూపమైన లేదు, సొగసైనా లేదు. ఎందుకు లేదంటే అది దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే రేపు జ్ఞాపకం చేసుకుందాం, నీ స్థానంలో నా స్థానంలో మన మీద పడవలసిన దెబ్బలన్నీ కూడా కుమారుడు మీద వేయడానికి ఎవరు ఇష్టపడ్డారంటే తండ్రి ఇష్టపడ్డాడు, భరించడానికి కుమారుడు ఇష్టపడ్డాడు. అది వారి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అండి. అయ్యా వారి మీద దెబ్బలు నీ మీద వేస్తాను, వెయ్యినైనా నువ్వేం చెప్పినా నేను చేస్తాను. అందుకే ఆయనకి ఇష్టమైందట ఈయన విధేయత చూపేది అంటే ఆయన భరిస్తూ వచ్చాడండి. ఆయన వలె లోకంలో విధేయత చూపించిన వారు ఇంకెవరు లేరండి. ఆయన ఎలా ప్రేమించిన వారు లేరు, ఆయనలాగా లోబడి విధేయత చూపించేవారు కూడా ఎవరు లేనే లేరు. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. అమ్మా, నేను సాత్వికుడును, దీన మనస్సు. అబ్బా, యేసుక్రీస్తులో అందరికీ నచ్చే మరో గుణం ఏంటంటే ఆయన సాత్వికుడు మరియు ఎటువంటి వాడట? దీన మనస్సు గలవాడు. చాలా మంది యేసుక్రీస్తుని ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్న సాత్వికమైన మనసు, ఆయనలో ఉన్న దీన మనస్సు. చూడండి, బైబిల్ ఇంకో వ్యక్తిని పిలిచారు సాత్వికుడు అని. ఎవరైనా అమ్మా?
మోషే అన్నాడు? సాత్వికుడు అంటే అర్థం చెప్పండి అసలు. దీన మనస్సు గలవాడు మరియు నేను సాత్వికుడిని. మోషేని దేవుడు అంతగా ఇష్టపడ్డానికి కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ జనాంగా నడిపించమని పంపించింది ఎవరు? దేవుడే. మోషే ఎంత అన్నాడా? వద్దయ్యా, నాకు నోటి మాయన ఉందయ్యా, నత్తున్నాయా, ఆయన నన్ను ఎవరు నమ్ముతాడయ్యా, ఆ దేవుడు ఎవరు, ఆయన పేరేంటి అని అడ్రస్ అడుగుతారో, నాకు ఎందుకయ్యా, నన్ను వదిలే ఎవరంటే, నువ్వు వెళ్ళు నేనున్నాను, వెళ్ళు అని పంపింది ఎవరు? దేవుడే పంపాడు. వెళ్ళిన తర్వాత ఎంత కమిట్మెంట్గా పనిచేశాడంటే, ఆ ఇశ్రాయేలు జనాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ చేసిన ఆ గుసగుసలు, ఆ సణుగులు, ఆ గోలంతా దేవుడు భరించలేక, మోషే ఒక్కసారి పక్క తప్పుకి అందరూ నేహెత్తారంటే, ముందు నన్నే, వాళ్ళు మాత్రం వాళ్ళు ముట్టుకోవద్దు, ఒకవేళ వాళ్ళు చేయాలంటే ముందు నన్ను చేయి అంటే, వాళ్ళు ఎవరు సనుకుంటున్నారు అక్కడ? దేవుడి కన్నా ముందు ఎవరు సనుకునేవారు? మోషే మధ్య సనుకునేవారు. ఎందుకే తీసుకొచ్చావు, ఏదైనా చెప్పు, ఏంటి బాగా పరిస్థితి, తాడానికి నీళ్ళు, తినడానికి తిండి లేదు, అక్కడ కీరకాయలు దోసకాయలు తినేవాళ్ళం, ఇక్కడ అన్నీ లేవు, ఆ నీళ్ళు చూస్తేనేమొచ్చి చేతిగా ఉన్నాయి అని ప్రతి విషయంలో సనుక్కుంటుంటే ఏమనాలి? ఈయన అనాలి ఎన్ని దేవుడితోటి, నేను చెప్పానా వద్దంటే విన్నావా, వెళ్ళమన్నాం, ఇప్పుడు చూడు మన పరిస్థితి అంటే, రా ఇద్దరంగా చేసేద్దాం అన్నాను. ఏమన్నాడైనా? అయ్యా వాళ్ళు ఏదో తెలియక చేసి ఉంటారయ్యా, వారు నీ జనాంగమయ్యా, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేసామనుకో, ఐగుప్తులు ఏమనుకుంటారు తెలుసా, ఇగో విడిపించి తీసుకెళ్ళిన దేవుడు వాళ్ళని అరణ్యంలోనే చంపేశాడు అంటాడయ్యా, ఆ మాట నీకు పడకూడదయ్యా, దయచేసి వాళ్ళకి క్షమించాలి. అది సాత్వికమైన మనసు. అంటే ఎదుటి వారి తప్పులు సైతము క్షమించి వారిని అంగీకరించే మనసు ఉంటుంది చూడండి, అది సాత్వికంతో కూడిన దీన మనస్సు అండి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 67 మత్తయి సువార్త 26వ అధ్యాయం 67-68 చదువుకుందాం. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన గుద్దిరి, కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టువాడెవడో ప్రవచింపమని అనేది. కరెక్ట్గా సిలువ ఎక్కడానికి ముందు ఆయన హింసిస్తున్న పనులు ఏంటంటే, ఆయన కొడుతున్నారు. మనం ఆడుకుంటాం కదా ఇంట్లో, కళ్ళ గంతలు కట్టి వెనకాల నుంచి కొట్టి, ఎవరు కొట్టాడు చెప్పని చూడండి. అలాగా సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకానికి మానవుడుగా వచ్చిన వాడు, అయ్యా అపాసం చేస్తున్న వారి కోసమే చనిపోతున్నాడు ఆయన మరణంలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఆయన్ని అపాసం చేస్తున్నారు. ఏమన్నాడు దేవుడు? సిలువెక్కి దిగిన తర్వాత మీ సంగతి చెప్తాను అన్నాడా ఆయన? అందుకే సిలువ లెక్కని చేసి ఫస్ట్ మాట తెలుసా, తండ్రి, ఆ మాట ఫస్ట్ మాట పలకడం కారణం తెలుసా, ఆయన భూమి మీద జీవించినంత కాలము కూడా ఆయన పట్ల ఎవరు ఎంత క్రూరంగా చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, అన్నిటినీ ఒక మాట ఏం చేశాడైనా క్షమించేశాడు. ఏమని తెలుసా, వీరేమి చేయించున్నారో వీరికి, మోషే కూడా అయ్యా ఏం చేస్తున్నారో తెలియదయ్యా, క్షమించి వదిలేయ్యా బాబోయ్, వాళ్ళే మారుతారయ్యా, అంతేగాని నీ ఉగ్రతను మాత్రం వారి మీదకి తేవద్దు. దేవుని యొక్క సాత్వికమైన మనస్సు, దీన మనస్సు. ఆయన నిందలు పడుతున్నా, ఆయన అవమానపడుతున్నా, వారి శ్రేయస్సును కోరుకోవడానికి తన్ను తాను తగ్గించుకునే ఆ మనస్సు కలవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. చాలామంది యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి గల కారణం ఏంటో తెలుసా, ఆయన శిలువ శ్రమల్లో ఆయన పొందిన అనుభవంలో ఆయన క్షమించిన విధానాన్ని బట్టే చాలామంది ఏమయ్యారంటే రక్షించబడ్డారండి. చాలామంది రక్షించబడ్డం గల కారణం అదే. ఎంత ఘోరంగా హింసిస్తున్నా కూడా ఆయన క్షమిస్తున్నాడంటే నిజంగా ఆయనలో ఏదో ఉందండి. నిజంగా ఆయన ఏదో ఉంది. నిజంగా ఆయన మనిషి అయితే చనిపోయే ముందు ఏం కోరుకుంటాడు? ఎలాగ కక్ష పగ తీర్చుకోలేదు కాబట్టి 4 మాటలని పోదాం అనుకుంటాడు ఆయన. కానీ ఆయన క్షమిస్తున్నాడంటే ఈయన వెనకాల ఇంకా ఏదో ఉంది. ఆ మనస్సు కలిగిన వాడు అన్నాడు, నేను సాత్వికుడిని, దీన మనస్సు కలవాలి. చూడండి, మరి గ్రామ్ స్టేజ్ మనం చాలా స్టోరీలు చెప్పుకుంటాం, వింటుంటాం, ఎప్పుడు ఈ స్టోరీలు వింటుంటాం. మరి ఈ మనసు అందరికి ఎలా వచ్చింది అంటే ఆయన బట్టే వచ్చింది.
గ్రాండ్ స్టేజ్ గారు చంపేస్తే ఏముంది ఆవిడ? క్షమించి వదిలేయండి అంది ఆవిడ. ఇప్పుడు ఎక్కడ చూసినా క్రైస్తవులు జరుగుతుంది ఏమన్నది సార్? క్షమించి వదిలేయండి అంటున్నారు అంతే. నా భర్తని చెప్పాడు వదిలేయండి అంటున్నారు, నా పిల్లని చెప్పి పోలే వదిలేయండి, క్రీస్తు ప్రేమను బట్టి వదిలేయండి. వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగురు, వారిని క్షమించండి. ఈ మనస్సేనండి ఈరోజు ప్రపంచమంతా యేసయ్యను అంగీకరించడానికి గల కారణం అండి. ఈ లోకం యేసయ్యని దేవుడిగా చూస్తుందా మానవుడిగా చూస్తుందా? చెప్పండమ్మా. మనందరం యేసయ్యని దేవుడిగా చూసి వచ్చామా? లేదు. ఆయన ఈ లోకంలో మానవుడిగానే జీవించాడు. ఆయన ఆ మానవుడిగా జీవించిన జీవితాన్ని, ఆ మాటల్లో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆయన బ్రతుకును చూస్తే మనందరం ఏం చేస్తాం? ఆయన దగ్గరికి ఆకర్షించబడ్డాం. ఈ లోకమంతా ఆయన మానవుడిగానే చూస్తుంది, దేవుడిగా ఎవరైనా చూడలేదు. కనబడ్డాడు ఎవరికైనా? ఎవరికి కనబడలే. రావడమే శరీరదారిలో వచ్చాడు. ఎక్కడికి? పశువు పాకలో వచ్చాడు. ఆయన ఎంట్రన్సే పశువుల పాక. కానీ అయినా ఆయన ఎంతమంది అంగీకరిస్తున్నాడు? కారణం మానవుడిగా ఆయన జీవించిన శ్రేష్టమైన జీవితం, ఆయన ప్రేమించిన విధానం, ఆయన లోపడుతున్న విధానం, ఆయన దీన మనస్కుడుగా సాత్వికుడుగా నడుస్తున్న విధానమే అనేకులను ఆయన దగ్గరికి ఆకర్షించు. ఎందుకు ఇలా జీవిస్తున్నాడంటే అప్పుడు అర్థమైంది, ఈయన నా కోసం ఈ లోకానికి వచ్చి నన్ను ప్రేమించి ఇవన్నీ నా కోసం అనిపించాడని సత్యంలోకి మనం వెళ్ళినప్పుడే క్రైస్తవులుగా మనము మార్చబడగలం. ఈరోజు ఆయన ఈ లోకంలో మానవుడిగా జీవించాడు, తక్కువ చేసుకుని వచ్చాడు అనుకుంటున్నారేమో. కాదు, ఆయన తన్ను తాను తక్కువగా చేసుకుని ఎందుకు తెలుసా? సర్వ మానవాళి ఆయనను గుర్తెరగాలని. యెహోవా ఉత్తముడని ఏం చేయరట? రుచి చూసి. ఆ రుచి ఎలా చూస్తామంటే ఆయన ప్రేమలో చూస్తాం. ఆ రుచి ఎక్కడ చూస్తామంటే ఆయన విధేయతలో చూస్తాం. ఆ రుచి ఎక్కడ చూస్తామని అంటే ఆయన దీన మనసులో చూస్తాం. ఆ రుచి ఎక్కడ చూస్తామంటే ఆయన సాత్వికతలో చూస్తాం. ఇంకా ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎటువంటి వాడట? ఆయన ఎటువంటి వాడట? చూడమ్మా, ఎటువంటి వాడైనా చదమ్మా, వాక్యం ఒకసారి చూడాలి అమ్మా. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకుడు, ఏ దోషము లేనివాడు, ఏ కలపు లేదని చెప్పాం కదా. ఎవరయ్యా అందరికీ ఆదర్శమైన వాడంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయనలో ఏ దోషము లేదు. ఆయన భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల్లో ఏ దోషాన్ని కూడా ఆయనలో చూడలేదట. ఏ కలంకం ఆయనలో లేదట. ఏ మచ్చైన ఆయనలో లేదట. అలా భూమి మీద జీవించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు వారు. చాలా మంది దేవుళ్ళుగా పిలువబడినప్పటికీ కూడా ఎందుకు? ఏ కారణం చేత? ఏ కారణం చేత? ఈ ఒక్క కారణం చేత. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా వేలెత్తి చూపడానికి ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక దోషం ఉంటుంది. ఆఖరికాయని సిలివేసిన పిలాతే వచ్చాడయ్యా, ఇతరులో నాకు ఏ దోషమో కనిపించలేదయ్యా, అయినా మీరు తప్పదన్నారు కానీ అప్పచెప్తున్నాను తప్ప ఇతరులో ఏ దోషమో కనిపించలేదు. యూదులు ఆయన మీద నేరం మోపడానికి వచ్చారు. అన్ని ఏం చేశారైనా? అబద్ధపు నేరాలే పెట్టారు, అబద్ధపు సాక్షులే పెట్టారు. ఎందుకంటే ఆయన మోపడానికి ఏ నేరం ఆయన మీద కనిపించట్లేదు కాబట్టి. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో నిందలు వేయాలని చూశారు. అయ్యా పన్ను కట్టద్దు అన్నాడు. ఈయనేం ఏమన్నాడు? ఆ చేపలో ఉంటున్న శంకలు ఇచ్చి రాజుకి ఇవ్వండి, దేవుడిది ఈయనేంచి కట్టండి అయ్యా పద్ధతికి వెళ్ళని ఏం చెప్తుంటే ఆయన మీద నేరం మోపాలని చూస్తారు. కానీ ఎక్కడా కూడా ఆయన జీవితంలో ఒక మచ్చ అయినా ఒక డాగైనా లేకుండా నిష్కలంకంగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, ఏ లోపము లేని పస్కా గొర్రె పిల్లగా ఈ లోకంలో జీవించిన ఏకైక మానవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఈ సర్వ లోకములో ఎంతమంది యేసుని అంగీకరిస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? ఆయనలో ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా ఆయన మానవుడిగా తగ్గించుకొని వచ్చారనుకుంటున్నారేమో. లేదు, ఆయన మానవుడిగా ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని జీవించి రాబో లోకానికి తండ్రి కోసం ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. నిజంగా యేసయ్యగా నాకు ఈ భూమి మీద జీవించకపోతే
రక్షించబడేవాళ్ళమా? ఎంతమంది రక్షించబడేవారా? లేదండి. ఈరోజు చాలా మంది రక్షించబడ్డం గల కారణం తెలుసా? ఆయన ప్రేమను చూపిస్తున్న వ్యక్తులు బట్టే. భారతదేశానికి సువార్త వచ్చింది, మనందరం బైబిల్ పట్టుకుంటున్నామంటే యేసుక్రీస్తు మనం డైరెక్ట్గా మన ఊర్లోకి వచ్చి ప్రసంగం పెట్టారా? పౌలు గారు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పారా? ఎవరు వచ్చారికి? లండన్ నుంచి ఎక్కడెక్కడి నుంచి మిషనరీలు వచ్చి వాళ్ళు చేంజ్ చేశారు, ప్రసంగాలు చేశారా? హాస్పిటల్ కట్టారు, సేవ చేశారు, ప్రేమను చూపించారు, జాలిని చూపించారు, సాత్వికమైన జీవితాన్ని చూపించారు. అలా దగ్గరగా ఎవరు చూపించారంటే వీళ్ళే ఎంత ప్రేమ ఉన్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ఎవరయ్యా మీరంటే ఈ ప్రేమ మీకు ఎలా వచ్చిందంటే నజరేయుడైన యేసుక్రీస్తుని అప్పుడు యేసయ్యను పరిచయం చేశారండి. ఒకవేళ యేసయ్యే కానీ ఆ ప్రేమ నాలో చూపించకపోతే మిషనరీలు వచ్చేవారు కాదు, నీవు నేను రక్షించబడేవాడిని కాదు. ఆ రాబోవు లోకమున కుమారుడిని నేను అప్పగించాలంటే, ఆ లోకాన్ని నేను సిద్ధపరచాలంటే అతను దేవదూతల కంటే తక్కువగా చేయబడతాడు. కానీ మానవుడిగా ఉన్నతంగా నా కుమారుడు జీవిస్తాడు, అనేకులు నా కోసం రాజ్యంగా సిద్ధపరుస్తాడు. నా యేసయ్య అలాగే జీవించాడు, శ్రేష్టమైన మానవుడిగా జీవించాడు. ఆయన ప్రేమతో లోకాన్ని ఆకర్షించుకున్నాడు. ఆయన విధేయతో అనేక మంది హృదయాలను ఆకర్షించుకున్నాడు. ఈరోజు అనేక మంది రక్షించబడి ఉన్నారంటే ఆయన సాత్వికమైన దీన మనసును బట్టి. ఈరోజు అనేకులను వెంబడిస్తున్నారంటే ఏ దోషము లేని నిష్కలంకమైన ఆయన జీవితాన్ని బట్టి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాయా, ఆయన తక్కువ వాడిగా ఈరోజు చేయబడి ఉన్నారేమో మీరు అనుకుంటున్నారేమో. కాదు, ఆ తక్కువ వాడిగా మానవుడిగా జీవించిన ఆయన గొప్పవాడిగా శ్రేష్ఠుడిగా జీవించాడు. ఆ శ్రేష్ఠ ఫలాన్ని మీరు రాబో రోజుల్లో ఆయన రాజ్య పరిపాలనలో చూడబోతున్నారు. ఆ రాజ్య పరిపాలన నీవు నేను ఉండాలంటే ఆ యేసుక్రీస్తు మానవుడిగా తాను చూపిన ఆ ప్రేమ, ఆ సాత్వికమైన జీవితం, ఆ దీన మనసు గల జీవితం, ఆ నిష్కలంకమైన జీవితాన్ని బట్టి మనం ఆయన హత్తుకునే వారిగా ఉండాలి. ఆయన మానవుడిగా వచ్చి మళ్ళీ హత్తుకోవడానికి తన లోకంలో ఏదైతే చూపించాలో సమస్తాన్ని చూపించాడు. ఈరోజు వాటిని మనం గుర్తించగలని హత్తుకోగలిగితే ఒక రాబో లోకంలో ఆ తక్కువ వాడిగా వచ్చిన వాడే ఆయన హెచ్చింపబడతాడు. ఆయనతో పాటు మనందరం కూడా హెచ్చింపడి ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం. అట్టి కృపా ప్రభువులు దయచేయగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మానవులందరూ శ్రేష్ఠుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన ప్రవక్తల కన్నా గొప్పవాడైన, దేవదూతల కన్నా గొప్పవాడైన, ఆది యందు సమస్తమానికి ముందుగా ఉన్నవాడైన, కానీ తను తాను తక్కువగా చేసుకుని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? తన తండ్రి కోసం, తన తండ్రి కోసం. ఇగో నశించిపోతున్న వారందరినీ ఒక రాజ్యంలో తన తండ్రి దగ్గర తీసుకెళ్ళడం కోసం ఆయన మరణమవుతూ తన మరణము ద్వారా అనేకులకి విమోచన దయచేస్తూ అనేకుల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన ప్రేమను బట్టి ఈరోజు ప్రపంచం ఆయన గుర్తిస్తుంది. ఆయన విధేయతను బట్టి ప్రపంచం ఆయన గుర్తిస్తుంది. ఆయన దీన మనసును బట్టి ఆయన గుర్తిస్తుంది. ఆయన నిష్కలంకమైన జీవితాన్ని బట్టి ఆయన గుర్తిస్తుంది. ఏ మచ్చైనా డాగైనా లేని ఆ స్వచ్ఛమైన నీతి గల జీవితాన్ని బట్టి ఈరోజు లోకము ఆయన గుర్తిస్తుంది. నీవు నేను దినాన్ని ఆయన గుర్తించిన మనం ఈరోజు ఆయన హత్తుకుందాం. ఆయనలో ఏకస్తులుగా ఉండేలాగా ఏకమైపోదాం ఆయనలో. ఎందుకంటే రాబో రాజ్యంలో ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన రాజుగా తన పరిపాలన చేయబోతున్నాడు. ఆ నిత్య రాజ్యంలో ఆ ధవ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలని ఈరోజు మనం ఆకర్షించడానికి ఈ లోకమైనా మానవులందరికంటే శ్రేష్టమైన వాడుగా జీవించాడు. అనేక మందిని తన తండ్రి కోసం సంపాదించాడు. ఈరోజు మనం కూడా ఆయన వల్ల జీవించగలిగితే మన క్రీస్తు కొరకు మనం అనేక ఆత్మల్ని అనేక మందిని సంపాదించుకొని, ఇదిగో ప్రభువా నీకోసం కోసిన పంట నీకోసం నేను సంపాదించుకున్నదయ్యా, ఇదిగో నేను సన్నిధిలో చెప్పి ఆయనకు అప్పగించినప్పుడు, ఆ మహిమ శరీరాలతో ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఇవ్వబోయే గొప్ప కిరీటాలు బహుమానాలు పొందుకోవాలంటే ఈరోజు ఆయన వల్ల మనం కూడా జీవించాలి. మానవులందరిలో శ్రేష్ఠుడిగా జీవించిన ఆయన ఈరోజు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన మనం అనేకులకు ఆకర్షణగా ఉండాలని ఆశపడుతున్నట్టు వారికి ఉండడానికి ప్రార్థన చేసుకుందాం.
సర్వాధికారి కృపల్లో నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాతో ఉన్నందుకు, మాతో మాట్లాడడానికి వేల స్తోత్రాలు. నిజమే తండ్రి నాయన. అయ్యా, నిన్ను తక్కువ అనిగా చేసుకుని ఈ లోకానికి మా కోసం వచ్చావయ్యా. అయ్యా, నీ రోజు నువ్వు జీవించిన జీవిత విధానాన్ని బట్టి అయ్యా ప్రపంచమంతా నేను చూడగలుగుతాను నేను. ప్రపంచమంతా నేను రుచి చూసి తెలుసుకునే విధంగా నేను జీవించాను తండ్రి. శ్రేష్టమైన జీవితాన్ని జీవించాను. మా అందరినీ ఈరోజు ఆకర్షించుకున్నాడే కారణమయ్యా నువ్వు జీవించిన జీవితమే. ఈరోజు నీకు మాదిరిగా మేము అట్లా జీవించగలుగుతా అనేకలు మేము కూడా ఎందుకు తీసుకొచ్చేవారు ఉంటాము. అటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక మాదిరి మార్గాన్ని మాకు బయలుపరచడం, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరచడం, ఇంతవరకు మాతో ఉండి నీ వాక్యంలో అనేక విషయాలు మాకు బయలుపరచడం. నీ ఒక్కరికే, కేవలం నీ ఒక్కరికి మాత్రమే సమస్తమైన మహిమ, సమస్తమైన ఘనత, సమస్తమైన ప్రభావాలు ఆరోపించుకుంటాం. మా రక్షణ ప్రభువు యేసు క్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి.